శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా! వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రెజెంట్ అయితే నేను జహీరాబాద్‌లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సార్, ఉమ్మెత్త కదా, అంటే దీని ఔషధ గుణాలు ఏముంటాయి సార్? ఇది ఉమ్మెత్తలో చాలా రంగులు ఉంటాయమ్మా. దీన్ని నీలంగా ఉంది కదా, డార్క్ బ్లూ కలర్ ఉంది చూడండి, అవును, ఆల్మోస్ట్ బ్లాక్. ఓకే. అందుకు దీన్ని నల్ల ఉమ్మెత్త అంటారమ్మా. ఇక్కడ మీరు ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవరు ఇది ఒకటే ఉందమ్మా. దీంట్లో ఇంకా 2 ఫ్లవర్లు వచ్చి 4 వచ్చి 7 వచ్చి ఫ్లవర్లో ఫ్లవర్ ఒకే దాంట్లో 7 వరకు వస్తాయి. ఇది విషపు మొక్కమ్మ. దీన్ని తెలియని వైద్యులు కానీ, తెలియని వాళ్ళు కానీ మన వీడియోలు చూసి ఈ సార్ ఏదో చిట్కా చెప్పారు కదా వాడదాం అనుకుంటే ప్రమాదమే. అలా వాడకూడదు. తప్పనిసరిగా అనుభవజ్ఞులైన వైద్యుల సలహాతోటి కానీ, ట్రెడిషనల్ హీలర్స్ ఎవరైనా మొక్కని గుర్తించగలరు వీళ్ళు అనుకున్న వాళ్ళ సలహాతో మాత్రమే వీటిని మెడిసిన్ గా వాడుకోవాలి. ఓకే. ఇది ఈ విషాన్ని తగ్గిస్తుంది. అంటే ఎలా అంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అంటాం కదా, ఆ విధంగా అన్నమాట. ఇది పాదరసం శుద్ధి చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. తేలు ఉంటుంది కదా, తేలులో పెద్ద తేలు అంటాం అమ్మా, మండ్రకప్ప అంటాం కదా, నల్లగా ఉండి ఇంత పెద్దవి ఉండి పీత డెక్కలే ఉంటుంది. అది కుడితే చనిపోవడానికి ఆస్కారం ఉందమ్మా స్పాట్ లో. తాసుపాము విషయం కన్నా స్పీడ్ గా పనిచేస్తాయి కొన్ని. వెంటనే అటువంటి వాళ్ళకి కనుక జస్ట్ 1-2 ఆకులు తీసుకుని బాగా నలిపేసి అక్కడ వేసి కట్టేస్తే 5 నిమిషాల్లో విషం దిగిపోతుంది. పెయిన్ 2 నిమిషాల్లో తగ్గిపోతుంది. అప్పుడు మనం క్లినిక్కి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి మనం వైద్యం చేయించుకోవచ్చు. 300 ఏళ్ళు ముందర అనుకోండి, లేకపోతే ఒక 100 సంవత్సరాల క్రితం వరకు బహుశా వెనమ్, యాంటీ వెనమ్ అనేది లేదనుకుంటా. ఈ మధ్యనే తయారు చేసినట్టున్నారు. ఆ యాంటీ వెనమ్ అనేది లేనప్పుడు ఇటువంటివి వాడుకునే పాము కాటు, తేలు కాటు, అలాగే అనేక విషంతో కూడి ఉన్న క్రిములు ఉండి అమ్మ, వాటి కాట్ల నుంచి రక్షించుకోవడానికి వీటినే వాడేవారు. కొన్ని పురుగుల వల్ల కూడా అదే విషక్రిములు అంటే. అలాగే ఒకటి పురుకొస అంటారమ్మా, చిన్నగా ఉంటుంది, బూజు కింద ఉంటుంది. అది కుడితే స్పాట్లో చనిపోతారు అన్నమాట. అటువంటివి కూడా ఉంటాయమ్మా. ఆకుతేలు అని ఉంటుంది మా తోటలో, ఒక గొంగ్లీలే ఉంటుంది కానీ షేప్ డిఫరెంట్గా ఉండి దాని వెనకాల ఇంత కొండి ఉంటుంది. అది కుట్టినా కూడా సేమ్ తేలు విషయం ఎలా ఎక్కుతుందో అలా ఎక్కుతుందమ్మా. అప్పుడు వెంటనే ఇలాంటి ఆకులు మా పిల్లలందరికీ అలవాటు, తోటలో పనిచేసే వాళ్ళందరికీ వస్తారు, ఒక ఆకు కోసుకుంటారు, నలుపుతారు, అక్కడ రాసుకుంటారు. 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. వాళ్ళు మళ్ళీ పని చేసుకుంటారు. ఈ పువ్వుల వల్ల కూడా ఏమన్నా ఉంటుంది? పువ్వుల వల్ల కూడా ఉపయోగం ఉందమ్మా. ఈ ఫ్లవర్స్ ని తీసుకుని మనం దాన్ని ఆరబెట్టి నీడని ఆ చూర్ణం చేసుకుని తినొచ్చు. అది కూడా 300 to 500 mg. దాన్ని పాలతోటి కనుక తీసుకుంటే ఎవరికైతే నరాల వీక్నెస్ ఉందో, ఎవరికైతే నరాల వీక్నెస్ వల్ల బాడీ వీక్గా ఉండటం, నీరసంగా ఉండటం, అలాగే జెంట్స్లో మ్యాన్ పవర్ తగ్గిపోవడం, అటువంటి వాళ్ళకి మళ్ళీ నరాలని యాక్టివేట్ చేసి, నరాలని శక్తివంతం చేసి ఆ ఫ్లవర్ యొక్క పౌడర్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇంత చిన్న మొక్కలో ఇన్ని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయమ్మా. అలాగే దీని వేరు, ఆ వేరు తీసుకుని మీరు ఏ మొక్కని కలెక్ట్ చేసినా ఆదివారం మాత్రమే కలెక్ట్ చేయాలండి. ఆదివారమే ఆ మొక్కలో 100% వాల్యూస్ ఉంటాయి. ఎందుకలా? ఆశ్వేజ కార్తీక మాసాల్లో అయితే ఏ రోజున తీసుకున్న వాల్యూస్ ఉంటాయి. అప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది భూమి మీద పడుతుంది అనమాట. సండే హైయెస్ట్ ఎనర్జీ పడుతుంది కాబట్టి ఆ ఎనర్జీని ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుని 100% మెడిసినల్ వాల్యూస్ అనేది ఆ టైంలో ఉంటాయండి. అందుకు ఆయుర్వేదంలో ఏమంటారంటే ఆదివారం కానీ, పుష్యమే ఆదివారం, స్వాతి బుధవారం, ఇలాగ అనేక ముహూర్తాలు ఉంటాయి. ఆ టైంలో ప్లాంట్ కలెక్ట్ చేస్తేనే దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉండి దాన్ని ప్యూరిఫై చేసి అప్పుడు వాడుకుంటే ఒక అమృతంలో పనిచేసి మన వ్యాధుల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది. మాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి మనకు. మాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి. అది ప్రూవ్డ్ అండి. మన తార్నాక ల్యాబ్లో కూడా ఒక ఏరియాలో ఒకే రకం మూలికేసి ఎవ్రీడే తీసి దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటనేది టెస్ట్ చేశారు. సండే మాక్సిమం ఉన్నాయి, అదర్ డేస్లో 40-50% ఉన్నాయి. ప్రూవ్డ్ సైన్స్ అమ్మా. ఇంత ఇప్పుడు ల్యాబ్ ఉంది కాబట్టి తార్నాక ల్యాబ్లో చేశారమ్మా. వేల సంవత్సరాల క్రితం మన ఋషులు, యోగులు వీటి గురించి రాసినప్పుడు ఎలా రాశారు? అది
ఆదివారమే తీయమని ఎందుకన్నారు. పుష్యమే ఆదివారం అనేది ఇయర్లీ వన్స్ ట్వైస్ థ్రైస్ బాగా వస్తాయి, అంతకంటే రాదు. ఒక్కొక్క సంవత్సరంలో ఏమవుతుందంటే మంచి మిడ్ సమ్మర్లో వస్తుంది, అప్పుడు ఏం ప్లాంట్స్ ఏం దొరకవు, మళ్ళీ ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి ఆ ముహూర్తం కోసం ఒక మూలికను కలెక్ట్ చేయాలంటే. అంత అద్భుతమైన ప్రక్రియ అనేది ఆయుర్వేదంలో ఉంది. ఈ రూట్ని తీసుకున్నామా, మగ మేక మేకపోతు అంటాం కదా, దాని యూరిన్ తీసుకుని ఆ యూరిన్లో ఆ మూలిక కనుక రాసి మీకు ఎక్కడికైనా స్కిన్ ఫోల్డింగ్స్ ఉన్న చోట దాన్ని అప్లై చేసుకుంటే ఆ స్కిన్ మళ్ళీ రిజోనేట్ అయ్యి ఆ స్కిన్ ఫోల్డింగ్స్ అన్నీ పోతాయి, ఆ స్కిన్ మళ్ళీ హెల్దీ స్కిన్ అయిపోతుంది, రిజోనేట్ అవుతుంది, కొత్త సెల్స్ పడతాయి, అది యాక్టివేట్ చేస్తుంది. ఆ ఏరియాలో ఉన్న నరాలను కూడా స్టిమ్యులేట్ చేసి ఆ ఏరియాని శక్తివంతంగా తయారు చేస్తుంది. ఇన్ని రకాలైన గుణాలు ఈ నల్ల ఉమ్మెత్తలో ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.